ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా తలపిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచితే ఒడిశా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటాల్కు 3,100 రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వృద్ధులు వితంతువుల పింఛన్లు 4,000, దివ్యాంగులకు 6,000 పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లతో పాటు దొడ్డు రకాలకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని, వెంటనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఏమని వ్యాఖ్యానించారు? రాజేష్, ఏదైతే అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ దానికి సంబంధించే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఏదైతే 191 రోజులు గడిచిన ఆచరణలో మాత్రం విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. పక్క రాష్ట్రం నిన్నగాక మొన్న ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్రంలో కూడా నిన్నగాక మొన్నే ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ ఏదైతే ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందడుగేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో గదినెత్తారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు ఏదైతే పెంచామని చెప్పిన పెన్షన్లు 4,000 చేసింది. ఏదైతే ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా అక్కడ వరికి క్వింటాల్ ద్వారా మద్దతు ధర మేము 3,100 చేస్తామని నిర్ణయం తీసుకుంటామని ప్రచారంలో వాగ్దానం చేసిన దానికి అనుగుణంగా ఇవాళ 3,100 రూపాయలను సంతకం పెడుతూ అక్కడ కూడా హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని చెప్పేసి కూడా ఎన్నికల్లో చెప్పినటువంటి వృద్ధులు వితంతువులు పింఛన్లు 4,000 పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే 10% పండించే సన్నవాట్లకు 500 బోనస్ ఇస్తామని చేతులు దొరుకుతుంటే కుదరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అన్ని కూడా వడ్లకు బోగస్ లాగే అయినాయని చెప్పేసి కూడా మరోసారి కూడా మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలలో పాటు 13 అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నా వాళ్ళన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా రుణమాఫీ విషయం కావచ్చు, రైతు భరోసా విషయం కావచ్చు, రుణమాఫీ మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9 నాడే మేము అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. కనీసం ఇప్పుడు ఇస్తారంటే కూడా దానికి ఎన్నో కొర్రీలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు రైతు భరోసా సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు 10,000 ఇచ్చింది, ఎకరాకు మేము 15,000 ఇస్తామని గొప్పగా చెప్పి అధికారంలోకి వచ్చినాక కనీసం ఆ 10,000 కూడా ఇప్పుడు దిక్కుపోయిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, వానాకాలం పంటలు వేస్తున్నారు, రైతాంగం అందక ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వడ్డీ వ్యాపారులు రంగంలో దిగాల్సిన పరిస్థితి వస్తుంది. వడ్డీ వ్యాపారుల దగ్గర రైతన్న చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరారు. ఇప్పటికైనా హామీల విషయంలో వెనక్కి తగ్గితే ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజానికానికి అండగా ఉంటాం, ప్రజానికం తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఫైర్ అయ్యారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.